అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే మహిళలకు సర్కారు గుడ్ న్యూస్, ఒక్కొక్కరికి ఖాతాల్లో 5,000 అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక కొన్ని నెలల క్రితం జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో 2.5 దశాబ్దాలుగా అధికారంలో ఉన్న నవీన్ పట్నాయక్ నేతృత్వంలోనే బిజు జనతాదళ్ పార్టీని మట్టి కరిపించింది. బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రిగా మోహన్ మారి అధికారాన్ని చేపట్టారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీ ప్రకారం మహిళలు స్వయం సమృద్ధి సాధించేందుకు ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. సుభద్ర యోజన పేరుతో తీసుకువచ్చిన ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఈ ఏడాది సెప్టెంబర్ 17వ తేదీన ఒడిశా ప్రభుత్వం ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ పథకానికి సంబంధించి మూడో ఫేజ్ తొలి ఇన్స్టాల్మెంట్ కింద 20 లక్షలకు పైగా మహిళల ఖాతాల్లోకి ముఖ్యమంత్రి నిధులు జమ చేశారు. ఇక ఆదివారం ఒడిశాలోని సుందర్ఘర్ జిల్లాలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి వెళ్లిన సీఎం మోహన్ మారి సుభద్ర యోజన నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 80 లక్షల మందికి పైగా మహిళలకు సుభద్ర యోజన నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. ఇక ఈ సుభద్ర యోజనకు ఇప్పటికే 1000 కోట్లకు పైగా నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. మహిళా సాధికారత కోసమే ఈ సుభద్ర యోజన పథకాన్ని తీసుకువచ్చినట్లు స్పష్టం చేశారు. ఈ డిసెంబర్లోగా 1 కోటి మందికి పైగా లబ్ధిదారులకు సుభద్ర యోజన నిధులు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇక ఈ సుభద్ర యోజన ఒడిశా రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రజా సంక్షేమ పథకం అని సీఎం మోహన్ మారి స్పష్టం చేశారు. ఒడిశాలో గతంలో ఉన్న నవీన్ పట్నాయక్ సర్కారు మిషన్ శక్తి పేరుతో తీసుకువచ్చిన పథకంలో వడ్డీ లేని రుణాలు ఇచ్చిందని, అయితే ఈ సుభద్ర యోజన పథకం మాత్రం నేరుగా రాష్ట్రంలోనే మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని తెలిపారు. ఇక సుందర్ఘర్ జిల్లాలో 4.59 లక్షలకు పైగా మహిళలు ఈ సుభద్ర యోజనలో రిజిస్టర్ చేసుకున్నారని, అయితే వారిలో 3.37 లక్షలకు పైగా మహిళలు ఈ విడతలో ఆర్థిక సహాయం అందుకున్నారని తెలిపారు.